అడాప్ట్ చేసాను సార్, చెన్నై వాళ్ళు చేస్తున్నారు. మీ దగ్గర ప్రతి ఒక్కరికి 8 hours కానీ 6 hours కానీ 4 hours కానీ సో టైం పీరియడ్ పెట్టుకొని 45 days కంప్లీషన్ అయిపోయింది. వందే ప్రభుదేవి మాయ మాతరం మధుర భాషిణి సుజలాం సుఫలాం సరళాం శివవరదాం తిరుసుపదాం ముకులదాం. అలాగే మన బ్యాటరీ లేదు. వీడియోలు తీసాను కదా. అత్యంత వైభవంగా ఆనందదాయకమైనటువంటి కార్యక్రమంలో అందరూ సులువులై పాల్గొనడం చాలా సంతోషం. చాలా చక్కగా కృషి చేస్తున్నారు. వారికి మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరుపుకుని వారి తరఫున నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ కూడా వారి సందేశాలు వినిపించమని వారి తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి తరఫున మీకందరికీ నా ఎదుర్కొన్నటువంటి అక్కలు చెల్లెలు తమ్ములు అదేవిధంగా మా తల్లులతో సమానమైనటువంటి చాలా మంది ఉన్నారు. వారికి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ నా తరఫు నుంచి కూడా మీకు అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నటువంటి కలెక్టర్ శాఖలు శ్రీధర్ గారికి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి జగన్మోహన్ రావు గారికి, లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారికి, జయచంద్ర రెడ్డి గారికి, శ్రీమతి రోహిణి గారికి మరియు వేదికను అలంకరించేటువంటి పెద్దలకు జరుపుకున్నప్పుడు ఇంతమంది మహిళల మధ్యన వారి ముఖాలలో చిరునవ్వులు చూస్తూ
ఇక్కడికి వచ్చినప్పుడు వారు ఇంత గొప్పగా ఎదిగారు అనేటువంటి ఆనందం మాకందరికి కూడా కలుగుతుందని చెప్పి గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మహిళల అద్భుతమైన విజయాలను వారు చేసిన కృషిని మరి వారి ఆత్మశక్తిని గౌరవించాలి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు గర్వంగా ఉందని మరి భావిస్తా ఉన్నాను. ఈ రోజు మనందరం కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే క్రమంలో కేవలం మహిళలు సాధించిన పురోగతి మాత్రమే తీసుకోక ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో మహిళలు ఎదుర్కొంటున్న నిరంతర పోరాటాలను కూడా గుర్తించాలి. ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితమై చేసే స్థాయి నుంచి నేడు అంతరిక్షం వరకు కూడా వారి ఎదిగిన అద్వితీయం. విద్య, అర్హత, సామాజిక రాజకీయ పురోగతి ద్వారానే మహిళలు మరింత గొప్పగా పురోగతిని సాధించి అన్ని రంగాలలో రాణించగలుగుతారు. నిర్వహిస్తూ కుటుంబాన్ని చక్కదిద్దుతున్న మహిళలు సమాజాన్ని కూడా అంతే గొప్పగా చక్కదిద్దేది నా అపారమైన నమ్మకం. నేడు మహిళలు విద్య ద్వారానే సమాజం కూడగట్టుకునే విపక్షాల నుంచి బయటపడడంతో పాటు వారి సొంత కాళ్లపై నిలబడగలరనే విషయం మరచిపోకూడదు. అందుకే మహిళలు అన్ని రంగాల్లో స్వర్ణతో ముఖాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ అభిప్రాయం నుంచి కూడా మహిళల సంక్షేమం కోసం ప్రాధాన్యం ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. పార్టీలో సమాన హక్కు కల్పించి టీడీపీ మహిళల పక్షపాతంలో ఉన్న వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా వ్యాపారాలు చేస్తున్నారు, విమానాలను తిరుగుతున్నారంటే నాడు తెలుగుదేశం ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు అని చెప్పి గర్వంగా చెప్పగలము. మీరు కూడా ఈ రోజు తల ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారు. మీరు ఆ రోజు మీకు ఆ గుర్తించింది తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా చెప్పగలము. చాలా మంది మగవారు కూడా అవహేళన చేశారు. మీరేమి చేయగలుగుతారు, మీకు సరిగా చదువు రాదనో, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేరు, కేవలం వంటింటికి మాత్రమే పరిమితమైనారు, మీరు వంటింటి కావాలని చెప్పినప్పుడు లేదు, మీతో కంటే సమానంగా కాదు, మీకంటే ఎక్కువగా మేము బాధ్యత నిర్వర్తించగలము, మీకంటే బాగా మేము సంసారాన్ని చేయగలము, మీకంటే ఎక్కువ పిల్లలు కూడా మేము క్రమశిక్షణతో పెంచగలమని చెప్పి చేసిన మహాతనులందరికీ కూడా శిరస్సు వచ్చి నేను మీకు నమస్కరిస్తా ఉన్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మహిళా సాధికారత దిశగానే పనిచేస్తోంది. ఆడబిడ్డలకు ఆస్తుల సమాన వాటాతో పాటు విద్య, ఉద్యోగాలు, రాజకీయ రిజర్వేషన్ కల్పించడం వరకు ఎన్నో మహిళా విద్య కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పగలరు. అదే సమయం వంటిలో కట్టెల పొయ్యితో కన్నా తల్లులు పడుతున్న కష్టాలు తెలిసి చంద్రబాబు నాయుడు గారు 2 దశాబ్దాల క్రితమే దీపం పథకం ద్వారా ప్రతి మహిళకు గ్యాస్ ఇవ్వడం, అదేవిధంగా గ్యాస్ మరియు సిలిండర్లను అందించి వారి వంటి కష్టాలు తెలియజేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి చెప్పగలము. నేడు సైతం దీపం 2.0 పథకం కింద తీసుకువచ్చి ప్రతి కుటుంబ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే ఇచ్చామో ఇంట్లో జరిగిన ముగ్గురు ఎంతమంది పిల్లలు ఉంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేపు మే నెలలో తల్లికి 100 ఇవ్వబోతున్నామని చెప్పి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు తెలియజేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు కూడా తమరికి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలి మహిళా అసెంబ్లీ స్పీకర్ గా కావలి ప్రతిభా భారతి గారికి అవకాశం కల్పించిన నేడు రాష్ట్ర హోంమంత్రిగా వందలపూడి అనిత గారు అవకాశం ఇచ్చిన ఈ రోజు గౌరవం తెలుగుదేశం పార్టీ ఆధీనంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేస్తా ఉన్నారు. నేడు ఆడపగానే అత్యంత తారతమ్యాలు దాని ప్రపంచం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న దశలో ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలలో సాగుతున్న పరిస్థితి, ఇటువంటి కార్యక్రమంలో సమాజంలో ఆడబిడ్డలపై జరుగుతున్న కొన్ని దుశ్చర్యలు మన అనాగరిక సమాజంలో బతుకుతున్నామనే భయం కలిగిస్తూ ఉంది. కాబట్టి బాల్యం నుంచే విద్యార్థులు మహిళల పట్ల ఉన్న ఆలోచన దృక్పథం మార్చి గురువు మాత్రం ఆ పచ్చళ్ళు కావచ్చు, కారపూసలు కావచ్చు, ఇంకా ఏమేమి ఉన్నాయో డైలీ ఒక్క రోజుకు ₹1,00,000 వ్యాపారం అంటే నాకు నమ్మశక్యం కాదు. నిజంగా మెంబర్లు ఎవరైతే ఉన్నారో మీకందరికి శిరస్సు వచ్చి నేను మీ పునరాగమనం చేస్తా ఉన్నా. ఎందుకంటే మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు ఎవరైతే దాంట్లో సభ్యులుగా ఉండి దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మీరు కూడా మీలాంటి మీ పక్కన ఒక్కొక్కరికి ఇంకా 10 మందికి ఆ విద్య నేర్పండి. మీరు ఆ విద్య నేర్పినప్పుడు ఈ రోజు ₹1,00,000 జరిగేటువంటి రాయచోటి గ్రామంలో మండలం నుంచి పట్టణము
రాయచోటి పట్టణం నుంచి ₹1,00,000 అంటే సంవత్సరానికి నెలకు 30 లక్షలు, 12 ముందు 36,3,60,00,000. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి అమెజాన్ అనేకమైనటువంటి ఆన్లైన్లో వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ నుండి తీసుకొని వస్తున్న టైంలో కూడా మీరు ఎగుమతులు చేస్తున్నారు. అంటే మీరు చేసేటువంటి ప్రోడక్ట్ కానీ అది ఎంత నాణ్యమైనవైతే తప్ప ఆ డిమాండ్ ఉండదు. ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉందంటే ఖచ్చితంగా మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా దానిలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ఇంకా కూడా నేను ఒక ఇన్ఛార్జి మంత్రిగా ఇంకా ఏదైనా అవసరమైతే నా దృష్టికి తీసుకురండి. ఆ గ్రూపులకు సంబంధించినంత వరకు ఇంకా ఏ కార్యక్రమం చేపట్టినా కలెక్టర్ గారికి సూచనలు ఇస్తాను. ఆ సూచనల ప్రకారం కూడా మీకు అందరికీ కూడా తోడ్పాటు చేస్తారని చెప్పి ఆ యొక్క సంఘం సభ్యులు ఇంకా అభివృద్ధి చెందాలి. ఈ యొక్క రాష్ట్రంలోనే కాక దేశంలోనే మీకు పేరు ప్రతిష్టలు రావాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హో మహిళా, జై హో మహిళా, జై హో మహిళా, జై హో మహిళా. థ్యాంక్ యూ. మన జిల్లా గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ డిసి జనార్దన్ రెడ్డి గారికి, అలాగే మన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారికి, స్థానిక నాయకులు, నియోజకవర్గ నాయకులు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారికి, రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ జగన్మోహన్ రావు గారికి, అలాగే కంబాలపల్లి ఇన్ఛార్జ్ గారు శ్రీ జయచంద్రారెడ్డి గారికి, ఆర్జేడి గారు రోహిణి మేడంకి, అలాగే స్టేట్ డైరెక్టర్ అనితా దీప్తి మేడం గారికి, పీడీఐసిడిఎస్, అలాగే వేదికపై ఉన్నటువంటి నాయకులు మరియు మహిళా నాయకులు, అధికారులు, వేదిక ఉన్నటువంటి మహిళా అధికారులు, స్వయం సహాయకులు, సభ్యులు, మహిళా శక్తిమణులు, మహిళలందరికీ కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు తీసుకొచ్చినటువంటి ప్రగతిని, సమాజంలో వారు చేసినటువంటి సేవని మరియు వారి పోరాటాలని మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా, మహిళా శక్తి ప్రపంచానికి తెలిసే విధంగా, భవిష్యత్తులో ప్రభుత్వం వారి అభ్యున్నతికి ఏ విధంగా పాటుపడుతుందో తెలిసే విధంగా ఈరోజు మహిళా దినోత్సవాలు జరుపుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనము ఇప్పుడే ఒకటి చూసాం. ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల కరోనా సమయంలో మరి చదువు మానేసింది. దాన్ని మరి ప్రభుత్వ సహాయంతో, వివిధ డిపార్ట్మెంట్ల సహకారంతో కౌన్సిలింగ్ చేసి ఆమెకు తగిన సహాయం అందించి ఈరోజు మళ్ళీ చదువుకునేలాగా చేసి సమాజంలో గౌరవమైన ప్రథమైన స్థానాన్ని పొందేలాగా. సో ఇది మంచి, మనకు చెప్పాలంటే మన రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా జీడిపి పరంగా 23వ స్థానంలో ఉంది. అయినప్పటికీ కూడా మీరంతా కృషి చేసి డిజిటల్ యుగంలో కూడా ట్రాన్సాక్షన్స్ 25,000 సాధించడం కూడా గొప్ప విషయం. దీనికి మన ముఖ్యమంత్రి గారు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తూ ఆర్థికంగా కూడా, టెక్నికల్ గా కూడా మీ అందరి సహకారం అందించి మరి మీ అందరికీ కూడా ఈ ప్రపంచ మార్కెట్ని మీ ముందెప్పుడు తీసుకునే విధంగా వీటిని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎస్హెచ్జి నుంచి, సెర్ప్ నుంచి లాక్పతి డీడీస్ అనేది కూడా చేసి 100 మందిని లక్షాధికారులుగా వారి స్వయం సమృద్ధితో, ప్రభుత్వం యొక్క సహకారంతో లోన్ తీసుకొని, అలాగే కొంత సబ్సిడీ తీసుకొని వడ్డీ లేని రుణాలు పొంది మరి లక్షాధికారులుగా మారినటువంటి 100 మహిళా మండలు మన జిల్లా నుంచి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ డిసి జనార్దన్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా కూడా వారందరినీ సత్కరిస్తారు. మరి వారిని చూసి మన జిల్లాలో ఉన్నటువంటి వారి అందరూ కూడా ప్రేరణ పొంది మరింతగా మీరు కూడా లక్షాధికారులు కావాలని నేను కోరుకుంటున్నాను. అదే కాకుండా 635 ఎస్హెచ్జి గ్రూపులకు ఈ సంవత్సరం 88 కోట్ల రూపాయల రుణాలను మనం అందజేయడానికి టార్గెట్గా పెట్టుకుంటున్నాం. అది కూడా మంత్రివర్యులు ఇస్తారు మనందరికీ కూడా. అలాగే
ఎస్సీ ఎస్హెచ్జి మెంబర్స్ కి 46 మందికి 76 లక్షల రూపాయలు మరి ప్రభుత్వం అందజేస్తుంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్. అలాగే ఎస్హెచ్జి గ్రూపులకు మరొక ఫైనాన్షియల్ అసిస్టెంట్ కింద 17 చేయాల్సిందిగా ఈ రోజు మనం కోరుకుంటున్నాం. మనం మహిళా దినోత్సవం జరుపుకునే రోజే మనము ఏ విధంగా ముందుకు అభివృద్ధి చెందాలి, ప్రభుత్వం ఏ విధమైన ప్రణాళికలు చేస్తుంది, ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో తెలుసుకుంటూనే మరి మన సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు కూడా రూపుమాపుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఈ రోజు ఈ ప్రాముఖ్యతను మీ అందరికీ తెలియజేయడానికి మన జిల్లా ప్రజాప్రతినిధులందరూ మీతో మాట్లాడారు. మరియు నెక్స్ట్ ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మంత్రి వెంటనే కూడా ప్రసంగిస్తారు. మీ అందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా కలెక్టర్ శ్రీధర్ గారు, లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రాజు గారు, అదేవిధంగా జయచంద్ర రెడ్డి గారు మరియు అనేది ప్రభుత్వం యొక్క ఆర్థిక విషయం. ఏదైతే ప్రభుత్వం ముఖ్యంగా దృష్టి పెట్టే విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిలో అన్నిటికన్నా పైన మహిళా సాధికారత అనేది ఈ రోజు చూస్తుంటే మహిళా దినోత్సవం సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శక్తి యాప్ అనేదాన్ని మనందరికీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. శక్తి యాప్ ద్వారా మహిళలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే ఒక బటన్ నొక్కితే చాలు ఇమీడియట్గా పోలీస్ నుంచి మెసేజ్ వెళ్ళేటప్పుడు అక్కడ నుండి మన వారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ స్పందించేటట్టు అది రూపొందించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ రేపు సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీని యూజ్ చేసుకుని ముందుకు వెళ్ళాలన్నది మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డీజీపీ గారు, ఉన్నతాధికారులు టెక్నాలజీని యూజ్ చేసుకున్న వాటి ముఖ్యంగా యాప్లు, మొబైల్ యాప్సే కాకుండా మహిళలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు. అదేవిధంగా దాంట్లో భాగంగా ఏంటంటే త్వరలో మేము ప్రతి ఆడబిడ్డకి భరోసా కలిగించే విధంగా అన్నమయ్య పోలీసు ప్రతి గవర్నమెంట్ హాస్టల్, ప్రతి గవర్నమెంట్ స్కూల్, కాలేజ్, వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ ఈవెన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎటువంటి వెల్ఫేర్ హాస్టల్ ఉన్నా సరే, అదేవిధంగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి కంపల్సరీగా ఒక పోలీస్ అధికారిని దానికి నోడల్ ఆఫీసర్ కింద నియమిస్తాం. అంతేకాకుండా వాళ్ళకి మా దైనందిన కార్యక్రమం అంటే మా రెగ్యులర్ డ్యూటీలో భాగంగా ఈ మేము మ్యాచ్ చేసిన ప్రతి కాలేజ్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, వాటికి రెగ్యులర్గా ఒక మనిషి అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడే విధంగా కార్యక్రమం రూపొందించడం జరుగుతుంది. చెప్పలేని ఒక్కోసారి మనకి చెప్పలేరు, పిల్లలు మీతో కూడా చెప్పడం, పెద్దవాళ్ళతో కూడా స్కూల్ టీచర్లతో చెప్పడానికి భయం ఉంటుంది. కొన్ని విషయాల్లో కొంతమంది అసౌకర్యానికి గురైన సందర్భాలు ఉంటాయి. అట్లాంటప్పుడు పిల్లలు చెప్పలేకపోతారు మనకి. అయితే అటువంటి వాళ్ళకి ఇట్లాంటి చేసుకుంటూ హ్యాపీ